ప్రధాని పివి నరసింహారావును ఏకగ్రీవంగా ఎన్నుకొని లోక్సభకు పంపి దేశ ప్రధానిగా ఆయనను గౌరవించుకుంది ఆ నియోజకవర్గం. దేశం దృష్టిని ఆకర్షించింది. ఉప ఎన్నికల హోరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపింది. రకరకాల సమీకరణలు, పార్టీల ఎత్తుగడలు, వివిధ ప్రయోగాలకు వేదికైన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా పొలిటికల్ క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఫ్యాక్షనిస్టుల గడ్డలో విలక్షణమైన తీర్పునిస్తున్న ఆ సెగ్మెంట్ ఏంటి? ఈ ఎన్నికల్లో అక్కడ పార్టీల వ్యూహాలేంటి? విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో నంద్యాల ఓటర్లకి ఓ ప్రత్యేక శైలి ఉంది. శాంతికాముకులుగా పేరున్న నంద్యాల ఓటర్లు ఫ్యాక్షనిస్టులకు సైతం అవకాశాలు కల్పించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ వ్యక్తిని తమ నియోజకవర్గంలో గెలిపించి ప్రధానమంత్రిని చేసిన ఘనత నంద్యాల ప్రజలది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ ప్రాంతం వాడు కావడం మరో విశేషం. 1955వ సంవత్సరంలో నంద్యాల నియోజకవర్గం ఏర్పడింది. తొలి శాసన సభ్యునిగా గోపవరం రామిరెడ్డి గెలుపొందారు. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ నంద్యాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ నంద్యాల తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక దేశం మొత్తం చూసేలా నంద్యాల ఉప ఎన్నికలు జరిగాయి. 2 సంవత్సరాలు అవ్వకముందే ఎన్నికలు రావడంతో ఈసారి ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందో, ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుందో అన్న విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు నంద్యాల ఓటర్లు. మరోవైపు ఓటర్ల మైండ్ సెట్ అలాగే ఉందా, మారిందా అన్న విషయం తెలియక రాజకీయ పార్టీలకు తలపోటు వస్తోంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 2,40,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఇక్కడ ముస్లింలు, కాపులు, వైశ్యుల ఓట్లు పార్టీల గెలుపోటములను నిర్దేశిస్తాయి. ముస్లిం మైనారిటీ అభ్యర్థిగా టీడీపీ నుంచి వరుసగా 3 సార్లు ఎస్ఎం ఫరూక్ ఎన్నికయ్యారు. 1967లో ఆయన మామ కూడా విజయం సాధించారు. అయితే రెడ్డి సామాజిక ఓట్లు 12% ఉన్నా ఆ వర్గానికి చెందిన నాయకులు ఇక్కడ ఎక్కువ సార్లు విజయం సాధించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదలు పెడితే 1955లో గోపవరం రామిరెడ్డి, 1959లో జీవీ రెడ్డి, 1962లో మల్లు సుబ్బారెడ్డి, 1972, 1978లో బొజ్జా వెంకటరెడ్డి, 1983లో ఎం సంజీవరెడ్డి, 1989లో రామనాథరెడ్డి, తరువాత 2 సార్లు శిల్పా మోహన్ రెడ్డి, తరువాత వైసీపీ నుండి భూమా నాగిరెడ్డి, ఆయన మరణానంతరం భూమా బ్రహ్మానందరెడ్డి, ఇలా రెడ్డి సామాజిక వర్గం వారు తమ ఆధిపత్యం చాటుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రెడ్డి అభ్యర్థులంతా స్థానికేతరులు కావడం. ఈసారి నంద్యాల ఓటర్లు ఏ కట్టున ఉంటారు అన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. సర్వేలకు అర్థం కాని, అంచనాలకు అందని నంద్యాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న భయం అటు నేతలకు పట్టుకుంది. నంద్యాలలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఉప ఎన్నికల తర్వాత నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు ముదిరాయి. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. మంత్రి పదవి దక్కించుకున్న ఎమ్మెల్సీ ఫరూక్ తనకు టికెట్ ఖాయమని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అయితే రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి నంద్యాల టికెట్ రేసులో తాను ఉన్నానంటున్నారు. ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి కాకపోతే ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది. ఇక మైనార్టీలో నుండి అభ్యర్థిని ప్రకటించాలనుకున్న టీడీపీ ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల్లో జగన్ ఇళ్లిళ్లు తిరిగిన శిల్పా మోహన్ రెడ్డి ఓటమి చవిచూశారు. దీంతో ఈసారి నంద్యాల వైసీపీ అభ్యర్థిగా తన తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్నారు శిల్పా. రవిచంద్ర కిషోర్ రెడ్డికి సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ప్రజల్లో గుర్తింపు ఉన్నప్పటికీ అధికార పార్టీ రాజకీయాల ముందు ఎదురీత తప్పకపోవచ్చు. ముస్లిం, క్రిస్టియన్ ఓట్లతో గట్టెక్కవచ్చని ఆశించిన వారికి ఈసారి ఆ ఫార్ములా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. జనసేన పార్టీ తరపున జెండా మోసేందుకు ఒక్కరూ సిద్ధంగా లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందులో నంద్యాల ఒకటి. అయితే టీడీపీ తరపున టికెట్లు రాని ఆశావాహులు జనసేన వైపు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి
సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి జనసేనతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నంద్యాల నియోజకవర్గంలో ఇలా అన్ని పార్టీలు రకరకాల సమీకరణాలతో సమరానికి సై అంటున్నాయి. ఓట్ ఆంధ్రప్రదేశ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.